రాష్ట్రంలో మొట్టమొదటి కరోనా వైరస్ కోవిడ్-19 కేసు నమోదు కావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. హైదరాబాద్ లోని కూకట్పల్లి ప్రాంతంలో ఒక వైద్యుడికి ఈ వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు సమాచారం. రాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోదు కావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. తొలి కేసు నమోదు కావడంతో అధికారులు వెంటనే ఆ వైద్యుడిని ఐసోలేషన్ కు తరలించారు. అంతేకాకుండా ఆయనతో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించే ప్రక్రియను ముమ్మరం చేశారు. కూకట్పల్లి ప్రాంతంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, అనవసరంగా బయట తిరగొద్దని అధికారులు అయితే సూచిస్తున్నారు. మరి ఇలాంటి పరిణామం రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలను మరింత పటిష్టం చేయడానికి దారితీసింది. ప్రజలు భయాందోళనలకు గురి కాకుండా ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని వైద్య ఆరోగ్య శాఖ విజ్ఞప్తి చేస్తుంది. మరోవైపు ఏపీలో కూడా తొలి కేసు నమోదైంది. వైజాగ్ లో తొలి కేసు నమోదైనట్లు అధికారులు తెలిపారు. నగరంలోని పిఠాపురం కాలనీకి చెందిన 28 ఏళ్ల మహిళకు కోవిడ్ నిర్ధారణ కావడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు అయితే తెలిపారు. ప్రజలు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ అడ్వైజరీని జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కానీ భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరగడంతో ఆందోళన అయితే కలిగిస్తోంది. చాలా కాలం తర్వాత మళ్లీ కరోనా మరణాలు సంభవించడం తీవ్ర సంచలనం అయితే సృష్టించింది. ముంబైలోని కింగ్ ఎడ్వైజర్ మెమోరియల్ కేఈఎం ఆసుపత్రిలో 2 కోవిడ్-19 పాజిటివ్ రోగులు మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు అయితే ధృవీకరించాయి. మృతుల్లో ముంబైకి చెందిన 14 ఏళ్ల బాలిక, 54 ఏళ్ల మహిళ ఉన్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 260 కరోనా పాజిటివ్ కేసులు అయితే నమోదయ్యాయి. ఈ పెరుగుదల ప్రజలను అప్రమత్తం కావాలని హెచ్చరిస్తోంది.